ఈ అబ్బాయికి అనుకోకుండా పవర్స్ వస్తాయి. ఈ అబ్బాయేమో ఆ పవర్స్‌ని చూసి షాక్ అయిపోతాడు. ఈ అబ్బాయి ఆ పవర్స్‌ని వాడి వేరే లోకానికి వెళ్తాడు. అక్కడ మొత్తం చూసి మళ్ళీ ఆ పవర్స్‌ని వాడి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఇదంతా చూసి ఆ అబ్బాయి షాక్ అయిపోతాడు. ఈ అబ్బాయేమో తన శక్తులను వాడి అక్కడున్న కుర్చీలు, బెంచీలు అన్నీ మాయం చేస్తూ ఉంటాడు. నేను ఈ పవర్స్ ద్వారా ఎలా అయినా డబ్బులు సంపాదించాలి అనేసి అనుకుంటాడు. వెంటనే ఇక్కడ చేపలు పడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తికి కొంచెం డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ అబ్బాయి కూడా సరే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అబ్బాయి వెంటనే ఆ చేపలకి ఆహారం వేస్తాడు. అప్పుడే ఆ చేపలనేవి బయటికి వస్తాయి. వెంటనే ఈ అబ్బాయి తన శక్తులను వాడి ఆ చేపలన్నిటిని మొత్తాన్ని లాగేసుకుంటాడు. అబ్బాయి వెంటనే తన పవర్స్‌ని వాడి నీటిలో ఇంకేమైనా ఉందా అనేసి చూస్తాడు. నీటిలో ఒక బాక్స్ కనిపిస్తుంది. వెంటనే ఈ అబ్బాయి ఏమో ఆ బాక్స్‌ని చూసి బయటికి లాగేస్తాడు తన పవర్స్ తోటి. వెంటనే ఆ బాక్స్‌ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో మొత్తం గోల్డే ఉంటుంది. ఈ అబ్బాయి సంతోషపడతాడు. ఈ అబ్బాయి వెంటనే చేపలను అమ్మడానికి చేపలు కొనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నా దగ్గర చేపలున్నాయి. మీరు 500 మిలియన్స్ ఇచ్చి తీసుకోండి అంటాడు. తనేమో సరే అనేసి తన బాస్‌ని పిలుస్తాడు. అప్పుడు తన బాస్ వచ్చి సరే నేను 2000 ఇస్తాను. దానికి ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ అబ్బాయి ఏమో వెళ్లి తన పవర్స్‌ని వాడి చేపలన్నిటిని కుప్పగా పోసేస్తాడు. బాస్ ఆ చేపలని చూసి సంతోషపడతాడు. ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ అబ్బాయి తీసుకుంటాడు. ఆ అబ్బాయి ఏమో చేపలు పట్టుకొని ట్రైన్‌లో వెళ్తాడు. ఆ చేపలను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. మీకేమైనా సాయం కావాలని అడుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ ఉంటాడు. అతను వస్తాడు. తన పవర్స్‌ని వాడి అతనెవరు అనేది ఈ అబ్బాయి చూస్తాడు. తన దగ్గర గన్ ఉందని తెలిసి ఆ గన్‌లోని బుల్లెట్స్‌ని తన పవర్స్‌తో తీసేస్తాడు. ఆ అబ్బాయి వెళ్ళేమో ఈ విషయాన్నంతా తన హెడ్‌కి చెప్తాడు. ఆ హెడ్ కూడా సరే మనం ఆ వ్యక్తిని పట్టుకుందాం అనేసి అంటాడు. ఆ వ్యక్తి ఏమో వాష్‌రూమ్‌కి వెళ్ళడం చూసిన హెడ్ ఏమొచ్చు లైటర్ ఉందా అనేసి అడుగుతాడు. వెనక్కి తిరగగానే ఆ వ్యక్తిని ఈ అబ్బాయి అన్‌కాన్షియస్ చేసేస్తాడు. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి అతన్ని బంధించేస్తారు.